బిగ్ బాస్ సీజన్ 8 లో రేపటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా నిఖిల్ చేసే ఇమిటేషన్తో నిఖిల్ ప్రేరణతో మాట్లాడే సీరియస్ విషయాలపై నడిపించేశారు. ఇక ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్లో నిఖిల్ యష్మి దగ్గరకు వెళ్ళి నువ్వు టాస్క్ ఎలా ఆడావో తెలుసా అంటూ ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న పృథ్వీని పిలిచి కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటుందిరా అంటూ చూపిస్తాడు. రే ఏమైందిరా నీకు అని అంటే యష్మి ఇలాగే గేమ్ ఆడిందిరా అంటాడు. నేను తనకి అంత ఇదిగా ముడివేయమాకు, ముడి వేస్తే ఎక్కువసేపు పట్టుకోలేవు, ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని చూపిస్తే పెద్ద టార్జాన్ లాగా నిన్ను చూసి కాపీ చేద్దాం అనుకుంది. అసలు అప్పుడు ఎలా చేసిందో నువ్వు చూడాల్సింది, భలే నవ్వొచ్చేది. కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ కింద కాలు పెట్టేసింది. ఇక తర్వాత వచ్చి పక్కన కూర్చుని తెగ ఏడుస్తుందంటూ దాన్ని కూడా ఇమిటేట్ చేసి చూపిస్తాడు. అలా రోహిణి విష్ణుప్రియని ఇద్దరిని కూడా ఇమిటేట్ చేసి చూపిస్తాడు నిఖిల్. నేను చేసి చూపిస్తారా విష్ణు ఎలా చేసిందో అంటూ తను చేసి చూపిస్తాడు పృథ్వీ. దాని తర్వాత డైనింగ్ ఏరియాలో బయటికి వెళ్ళిన తర్వాత డైనింగ్ ఏరియాలో ప్రేరణ నిఖిల్తో ఇలా అంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరితో నువ్వు ఇలానే ఉంటావా అని అడుగుతుంది. ప్రేరణ, క్షమించడం నా నేచర్. వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను వాళ్ళతో తప్పకుండా మాట్లాడతాను. నాకు వాళ్ళకి పర్సనల్గా ఏ ఇంటెన్షన్స్ లేవు. జస్ట్ గేమ్ కోసమే వచ్చాం, గేమ్ కోసం మాత్రమే ఆడాం. నేను గెలవాలని ఒకరిని బ్యాడ్గా చూపించి నేను గెలవాలని అనుకోవటం లేదు, నాకు అవసరం లేదు అంటే నిఖిల్ అలాంటి పనులు చేసేవాడైతే కాదు. ఇక ఈ విధంగా చెప్తాడు నిఖిల్. అది కాదురా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు, అది కూడా అంటూ ఉంటే ఏదైనా అంతే అంటాడు నిఖిల్. ఇక అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నిఖిల్ యష్మిని ట్రోల్ చేయడం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.